హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మా లంచ్లోకి ఏం చేశానో చూసేస్తాం రండి. నేనైతే ఈరోజు వైట్ రైస్, చికెన్ అండ్ మునక్కాయ కర్రీ చేశాను. నేను ఎప్పుడూ చికెన్ కర్రీయే చేస్తాను. చికెన్లో ఏదో ఒక వెజిటేబుల్ అయితే వేసి కొంచెం కలిసి వచ్చిద్దని చేస్తానన్నమాట. ఈరోజైతే మునక్కాయ అయితే వేసి చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేశారా? ఎలా ఉండిద్ది? ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా? వైట్ రైస్, చికెన్ కర్రీ అయితే ఆ రోజు సూపర్గా కుదిరింది. ఇంకా నేను ఆ ప్రాసెసింగ్ అయితే ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఒకసారి. వచ్చేయండి, ఓకేనా? ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేసి ఒక డేక్ష అయితే పెట్టేశాను చికెన్ కర్రీ చేయడానికి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయలేదనుకుంటా, తర్వాత వేసినట్టున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు మునక్కాయలు అయితే ఇంకొక పొయ్యి మీద ఉడకపెడుతున్నాను అనమాట. అంటే తొందరగా మనకి చికెన్లో ఉడకటానికి లేట్ అవుతుంది కాబట్టి నేను ముందుగానే ఉడకపెట్టుకుంటే మనకి టైం అనేది కొంచెం సేవ్ అయ్యి వచ్చింది అనమాట. అందువల్ల నేను మునక్కాయలు అనేది పక్కన గ్యాస్లో పెట్టేశాను. కొంచెం ఉప్పు అయితే వేసి మునక్కాయలు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇటు పక్క అయితే మనకి చికెన్కి ప్రాసెసింగ్ అయితే రెడీ అయిపోతూ ఉందన్నమాట. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి అన్నమాట. ఆనియన్స్ వేసిన కొంచెంసేపట్లో కూడా కాదు, ఆనియన్స్ వేసిన వెంబటే నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసేస్తాను. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగి కలర్ చేంజ్ అవుతాయి అనమాట. మనం ఉప్పు వేయకపోతే కొంచెం లేట్ అవుతాయి, అంతే. దానికి దీనికి తేడా చూడండి. ఇటు పక్క అయితే మునక్కాయలు ఉడుకుతున్నాయి, ఇటు పక్క అయితే ఆనియన్స్ వేగుతున్నాయి అనమాట. చూడండి చూడండి మనకి ఆనియన్స్ అదిగో ఆ కలర్ వస్తే సరిపోయిద్ది అనమాట. ఆ విధంగా ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా కానీ సరే ఆనియన్స్ వచ్చి కొంచెం పచ్చగా ఉన్నప్పుడు చేస్తే అంత టేస్ట్ అనిపించదు అనమాట. అందువల్ల నేను ఏ కర్రీ చేసినా కానీ ఆనియన్ మట్టుకు నాకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే నేను కర్రీ చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మనము ఆ ఆయిల్లోనే వేపేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఎప్పుడైనా కానీ సరే తెచ్చినమ్మటే చికెన్ శుభ్రంగా కడిగి వాటర్లో కొంచెం కల్లుప్పేసి చికెన్ అయితే నేను ఎప్పుడైనా పక్కన పెట్టేస్తాను అనమాట. అప్పుడు మనము చికెన్ చేసేటప్పుడు చికెన్ అయిన తర్వాత అయినా కానీ చికెన్ సాఫ్ట్నెస్గా ఉంటుంది, తినేటప్పుడు బాగుండిద్ది అనమాట ఫ్రెండ్స్. మీరు అలాగే చేస్తారా? లేదంటే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ తెచ్చినమ్మటే కడిగి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టండి. ఇలా కాదు, మనం అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకొని చేసే ఇది కూడా ఉంది కదా, అలా కూడా చేయొచ్చు అనమాట. మనం అలా కాదు ఇలా చేసుకోవాలనుకున్నామంటే ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడైతే నేను చికెన్ వేసేసాను కదా, చికెన్లోకి పసుపు, కల్లుప్పు అయితే వేసేసాను అనమాట. వేసి కలబెడతా ఉన్నాను. అలా ఇప్పుడు వచ్చి మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, మన చికెన్ మసాలా అన్నీ, కొంచెం గరం మసాలా అన్నీ కలిపి నానబెట్టుకొని మనం కర్రీ చేస్తాం కదా, అలా కొంతమంది చేస్తారు. ఇంకొంతమంది అయితే ఫస్ట్ చికెన్ని వాటర్ పోయేదాకా ఉడకబెట్టి తర్వాత తాలింపేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను కూడా చేస్తాను అలాగా, కానీ ఇప్పుడు ఈ రోజు అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా మూత పెట్టేసి మన చికెన్ని బాగా మగ్గనిచ్చేసుకుందాము. పక్కనైతే మునక్కాయలు ఉడికిపోయినాయి, తీసేసాను. అవతల రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చూడండి, చికెన్లో సైడ్ అంతా వాటర్ వచ్చింది, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడైతే మళ్ళీ టమాటా వేసేస్తున్నాను అనమాట. టమాటా వేసి కలబెట్టేసి మళ్ళీ మూత వేసి పెట్టేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పక్కనైతే రైస్ అవుతా ఉంది, మునక్కాయలు అయితే ఉడికిపోయినాయి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలబెట్టుకుంటూ ఉంటాను. నేను చికెన్ కర్రీ చేస్తే మటుకు హై ఫ్లేమ్ అసలు పెట్టను, గ్యాస్ సిమ్లోనే పెట్టి చేస్తానన్నమాట. చూడండి, మనకి ముక్క అనేది బాగా సాఫ్ట్నెస్గా ఉడికినట్టుగా ఇప్పుడే తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా అయితే వేసేస్తున్నాను. చికెన్ మసాలా వేసాను, కలబెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే కారం వేస్తున్నాను. నేను ఇంట్లో పట్టించుకున్న కారం అనమాట ఇది. మసాలా దినుసులు అన్నీ వేసి పట్టించుకున్న కారం అని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ కారం అయితే వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు అన్నీ మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు కలబెట్టుకొని ఇంకా ఈ ప్రాసెస్లో ఇంక ఇది మొత్తం అయిపోయింది కాబట్టి
ఇంక మనం సిమ్‌లోనే పెట్టి కలబెట్టుకుంటా ఉండాలి. 5 మినిట్స్‌కి ఒకసారి, 5 మినిట్స్‌కి ఒకసారి తీసుకుంటూ కలబెట్టుకుంటా ఉండాలనమాట. ఇంకా మనం మునక్కాయలేయటం ఒక్కటే ఆలస్యం ఉంది. ఇంక మిగతా అన్నీ ఏసేసాము. అన్నీ కలిసిపోయినాయనమాట మన చికెన్‌లోకి. ఇంక మునక్కాయ ఒక్కటే ఎయ్యాలి. ఓకేనా. నాకైతే కొంచెం చికెను ఇదిగో ఈ విధంగా ఉండాలి. మా ఆయనకైతే కొంచెం రోస్ట్ లాగా చేయాలి. దగ్గరికి చేయాలనమాట. అప్పుడైతేనే మా ఆయనకి బాగా నచ్చిద్ది. నాకైతే ఇలా ఉండటం అయితే ఇష్టము. కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రుచి కదా! మా ఆయన కోసము మా ఆయనకి నచ్చినట్టే చేస్తాననమాట. ఇప్పుడు ఆ చికెన్ కర్రీలో ఇప్పుడు నేను ఆ మునక్కాయలు కూడా ఏసేసాననమాట. ఇంక ఇప్పుడు మన చికెన్ కర్రీలో ఉండే ఆ గ్రేవీ మొత్తము మన మునక్కాయలకి పట్టేంత సేపు మనం ఉడకబెట్టేసుకుందాం. చూసారా ఇంక ఇప్పుడు ఇలా వాటర్ వాటర్‌గా ఉంది. కరివేపాకు ఇప్పుడు ఏస్తున్నాను. అంటే కరివేపాకు ఫస్ట్ ఏయటం మర్చిపోయాను. అందుకని ఇప్పుడు కరివేపాకు ఏసాను. మా చెట్టులో కోసిన పుదీనా అనమాట. కొత్తిమీర అయితే లేదు. మా చెట్టులో కొంచెం పుదీనా అయితే కోసి ఫ్లేవర్ బాగుండిద్దని ఏసాను. చూసారా ఎంత చారుగా ఉంది. ఇప్పుడు ఆ చారంతా గట్టిగా మన మునక్కాయలకి, చికెన్‌కి బాగా గ్రేవీలాగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడైతే నేను కొబ్బరి పొడేస్తున్నాననమాట. అంటే కొబ్బరి నేను మిక్సీ పట్టలేదు. ఇంట్లో నేను కొబ్బరి పొడి తెచ్చి పెట్టుకుంటాననమాట. ఆ కొబ్బరి పొడి కూడా ఏసేసాను. ఇప్పుడు మనం బగారా రైస్ చేసినప్పుడు చికెన్ చేసుకుంటాం కదా! కొబ్బరేసుకొని చేసుకుంటాం బాగుండిద్ది కదా! ఆ విధంగా ఇప్పుడు ఈ కర్రీ కూడా నేను అలాగే చేశాననమాట. ఇప్పుడు కొబ్బరి పొడి ఏసేసాము. కలబెట్టేస్తున్నాననమాట. కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఏసుకొని తిందాము. తినేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నాకు కొంచెం తడబడలుగా మాట్లాడుతూ ఉంటానన్నమాట. అందువల్ల ఎవరు ఏమీ అనుకోవద్దు. ఓకేనా. ఇదిగో చూడండి ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే వేడి వేడి అన్నం వేసుకొని నాకు చల్లగా చల్లారిన అన్నం కన్నా వేడి అన్నం తినటం అంటే చాలా ఇష్టం అనమాట. అందువల్ల వేడి వేడి అన్నం వేసుకొని చికెన్ కర్రీ, మునక్కాయ చికెన్ కర్రీ అయితే వేసుకొని తింటున్నాననమాట. మా ఆయన అయితే దిడీలనొచ్చి "నీ చికెన్ యాడిది? ఎప్పుడు నీకు నీసు కావాలా? నీకు నీసు పిచ్చి" అని అరుస్తూ ఉంటాడనమాట. నేనైతే మా ఆయనకి కూడా తెలీదు. మా బాబాయ్ వెళ్తుంటే తెప్పించి మా ఆయన వచ్చేసరికి అయితే చేసి పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేను ఏదన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఓకే. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.